హాయ్ గాయ్స్, అందరికీ నేను ఇవాళ సోయా కీమా కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అది వాటర్ మరిగాక దానిలో నేను 1.5 కప్పు ఈ సోయా కీమాని తీసుకున్నాను. అవి అందులో వేసుకుని దించేసుకోవడమే. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గాక దానిలోనే ములక్కాడ కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకున్నాక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అవి కలుపుకున్నాక ముందుగానే వేడి నీటిలో వేసుకుని పెట్టుకున్న ఈ సోయా కీమాని నీళ్ళు లేకుండా పిండుకుని వేసుకొని కలుపుకోవాలి. దానిలో వాటర్ పోసుకొని దగ్గర పడేంత